ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక కమెంట్ చేశారు సార్. హిందూ సొసైటీ మస్ట్ యునైట్ ఫర్ ఇట్స్ సెక్యూరిటీ బై ఎలిమినేటింగ్ లాంగ్వేజ్, క్యాస్ట్ అండ్ రీజనల్ డిఫరెన్సెస్ అండ్ డిస్ప్యూట్స్. సో హిందూ మతం భద్రత కోసం ఏకం కావాల్సిన అవసరం ఉంది అనేది మోహన్ భగవత్ అభిప్రాయం సార్. నిజంగా హిందూ మతం అంత ఇన్సెక్యూర్గా ఉందా? అంటే హిందూ మతం ఇన్సెక్యూర్ అనలేదు ఆయన. ఆయన అన్నది ఏంటంటే ఫర్ ఎ హిందూ నేషన్, హిందూ సమాజం అభద్రత ఉందన్న పదం ఎక్కడ వాడలేదు. ఆయన అన్నది ఏంటంటే హిందూ నేషన్గా భారతదేశాన్ని మార్చడానికి భాష, కులము, కాస్ట్, లాంగ్వేజ్, రీజన్, ప్రాంతము అన్న తేడాల నుంచి బయటపడాలి అన్నాడు. అందువల్ల అక్కడ హిందూ మతం అభద్రత కాదు, హిందూ దేశంగా భారతదేశాన్ని రూపొందించడానికి అని అడిగాడు. సో అందువల్ల హిందూ దేశంగా భారతదేశం రూపొందించాలి అనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఇవాళ కొత్త కాదు, ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి కూడా హిందూ రాజ్యంగా ఉండాలి అని. ఈవెన్ రాజ్యాంగానికి కూడా వ్యతిరేకించారు. ఆర్గనైజర్ పత్రికలో ఆ రోజుల్లోనే వ్యాసాలు రాశారు. ఈ రాజ్యాంగాన్ని మేము అంగీకరించము, ఇది హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం లేదు, మన ధర్మస్మృతి ప్రకారం లేదు అని ఆ రోజుల్లోనే వ్యతిరేకించారు. కాలక్రమేణా రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక రాజ్యాంగాన్ని ఒప్పుకున్నారు. కానీ రాజ్యాంగం యొక్క లౌకిక స్వభావం పైన ఆర్ఎస్ఎస్కు మొదటి నుంచి అభ్యంతరం ఉంది. కానీ మనకు అర్థం కావాల్సింది భారతదేశంలో ఎవరు అవునన్నా కాదన్నా మెజారిటీ హిందువులు. అందువల్ల భారతీయ సమాజం పైన హిందూ ప్రభావం లేకుండా ఉండాలి అని ఎవరైనా అనుకోవడం పొరపాటు. ఎవరైనా అనుకుంటున్నారని కూడా నేను అనుకోను. ఎందుకంటే హిందూ ప్రభావం లేకపోతే ఏ ప్రభావం ఉంటుంది? 80% దేశంలో హిందువులే కదా. సో అందువల్ల నీకు అనివార్యంగా హిందూ సాంప్రదాయాల, ఆచారాల, మత ప్రభావం లేకుండా భారతదేశాన్ని ఎవరూ ఆపలేరు. కానీ రాజ్యమే మతరాజ్యంగా ఉండాలా? రాజ్యమే మతరాజ్యంగా ఉండడం వల్ల ఏంటి ప్రయోజనం? ఇప్పుడు ప్రపంచంలో మీరు మత ఆధారిత రాజ్య వ్యవస్థలున్న ఎక్కడ? ఎందుకంటే ప్రపంచం అంతా కూడా డైవర్స్ ప్రపంచం ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్న పాలస్తీనా ప్రాంతం ఒకప్పుడు హిస్టారిక్ ల్యాండ్ ఇది పాలస్తీనా అని. సో అట్టమాన్ ఎంపైర్, రోమన్ ఎంపైర్, ఇలా అనేక సామ్రాజ్యాలు పాలించిన ప్రాంతం. ఇప్పుడు ఆ పాలస్తీనా ప్రాంతంలో యూదులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జ్యూస్, మీకు షియా ముస్లిమ్స్ ఉన్నారు, సున్నీ ముస్లిమ్స్ ఉన్నారు. కానీ ఏం జరుగుతుంది? ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం. సో అసలు మేమే ప్యూర్ రేస్, మిగతా వాళ్ళు కాదు అని. అది ఇవాళ ఇన్ని దశాబ్దాల యుద్ధం తర్వాత కూడా తేలడం లేదు. ఇలా జెరూసలం నగరం ఉంది. సో జెరూసలం నగరంలో అలక్సా మాస్క్ ఉంది. ఆ ప్రాంతం జెరూసలం అనేది ముస్లింలకు, క్రిస్టియన్స్కు, జ్యూస్కు ముగ్గురికి కూడా పుణ్యక్షేత్రం. సో ఒకే నగరం ముగ్గురికి పుణ్యక్షేత్రం. సో అందువల్ల అలాంటి ఒక డైవర్సిటీ ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఈ డైవర్సిటీ ఉన్న సమాజంలో ఏ ఒక్క మతం లేదు, ఏ ఒక్క భాష, ఏ ఒక్క ప్రాంతము మేము ఆధిపత్యాన్ని చెలాయిస్తామంటే ఆ సమాజము అతి భయంకరమైనటువంటి ఘర్షణ చూస్తుంది. ఇది హిస్టరీ అనుభవం. మనకు పాలస్తీనా అనుభవం అదే చెప్తున్నాయి. ఇవాళ ఎవరికి మీరు యూదుల దేశమైన ఇజ్రాయెల్ షియా మిలిషియా అనే హిజ్బుల్లా పైన దాడి చేస్తుంది, హమాస్ పైన దాడి చేస్తుంది. సో మీకు సున్నీ అరబ్ దేశాలు పరోక్షంగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో అందువల్ల ప్రపంచంలో ఎక్కడైనా మతం ఆధారిత రాజ్య వ్యవస్థలు లేదు, ఏదో ఒక భాష ఆధిపత్య రాజ్య వ్యవస్థలు, అది ఎంత గొప్ప మతమైనా, ఎంత శాంతియుత మతమైనా రాజ్య వ్యవస్థ అల్లకల్లోలంగా ఉంటుంది. ఇవాళ శ్రీలంక ఉంది, బుద్ధిస్ట్ సింబల్ డామినేషన్. బుద్ధిజం ఎంత శాంతియుత మతం. కానీ ఏం జరిగింది? ఇలా తమిళులు ఊచకోత మీకు నార్థన్ శ్రీలంక, ఈస్టర్న్ శ్రీలంకలో చూశాం కదా. అంటే బుద్ధిస్ట్ సింబల ఆధిపత్యవాదము మీకు శ్రీలంకలో అంతర్యుద్ధం, సివిల్ వార్ కారణమైంది. మియన్మార్లో చూడండి, బుద్ధిస్టు చాలా గొప్ప శాంతియుత మతం, కానీ అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు మియన్మార్లో ఉన్నాయో మనం చూసాం. అందువల్ల ప్రపంచంలో మీకు యూరోప్లో చూసాం అనేక వార్స్ జరిగాయి. క్యాథలిక్ బ్రిటన్, ప్రొటెస్టెంట్ ఫ్రాన్స్, ఇంగ్లీష్ వర్సెస్ ఫ్రెంచ్, ఈ ఘర్షణలన్నీ మనం యూరోప్ చూసాం. అందువల్ల మానవ జాతి చరిత్రనే మతము, రాజ్యము, పొలిటికల్ అథారిటీ, రిలీజియస్ అథారిటీ ఒకటిగా ఉంటే ఆ సమాజము తీవ్రమైన సంక్షోభాన్ని చూసింది. కారణం ఏంటంటే ఒక సమాజంలో అనేక మతాల వారు ఉంటారు. ఇది ఇవాళ కాదు. 10th జూన్ 1947, జూన్ 10, 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్
ఆర్ఎస్ఎస్ గౌరవించేటువంటి నాయకుడు, బీజేపీ ఆదర్శంగా భావించేటువంటి నాయకుడు. ఆయన ఏమి హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదు. హిందుత్వ రాజకీయాలు ఇప్పటికీ సర్దార్ పటేల్ ఆదర్శంగా తీసుకుంటాయి. సర్దార్ పటేల్ మీకు రచనలు కలెక్టర్ వర్క్స్లో దొరుకుతుంది చూడండి. నాకు గుర్తున్నంత వరకు 10th జూన్ బిఎం బిర్లా అనే అతను సర్దార్ పటేల్కు లేఖ రాస్తాడు. మనం 1947 ఆగస్టు 15th ఆగస్టు రోజు పాకిస్తాన్ ముస్లింలకు పాకిస్తాన్ దేశం ఏర్పడుతుంది కనుక హిందుస్థాన్ని హిందూ దేశంగా ప్రకటించే ఒక అద్భుత అవకాశం మనకు వచ్చింది అని సర్దార్ పటేల్ లేఖ రాస్తారు. మీరు నా ఆలోచనతో ఏకీభవిస్తారనుకుంటాను. సర్దార్ పటేల్ 10th జూన్ 1947లో బిఎం బిర్లాకు రాసిన లేఖలో అది సరైంది కాదు, భారతదేశంలో అనేక మతాలకు చెందిన వారు ఉన్నారు, వారిని కాపాడడము, రక్షించడము, సమాన పౌరులుగా చూడడం కూడా మన పవిత్ర బాధ్యత. స్టేట్ బిలాంగ్స్ టు ఆల్, రాజ్యము అందరికీ సంబంధించింది. అందువల్ల హిందుస్థాన్ని హిందూ దేశంగా ప్రకటించలేము. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నమాట. మహాత్మా గాంధీ 1908లో ఆయన హింద్ స్వరాజ్ అనే తన ఆలోచన సరళిని ప్రవేశపెడుతూ చెప్తాడు, ప్రపంచంలో ఎక్కడ కూడా మతము దేశము ఒకటి కాదు. సో మతము దేశము అని నేషనాలిటీ అండ్ రిలీజన్ అని ఒక్కటనుకున్న ప్రపంచంలో ఎక్కడైనా హింసను చూసాము. అందువల్ల మతము సమాజాన్ని నైతికంగా సమాజాన్ని ఒక మార్గంలో పెట్టడానికి మతం అవసరం జీవన శైలిలో భాగంగా. కానీ రాజ్య వ్యవస్థ అనేది అనేక మతాలు, అనేక భాషలు, సంస్కృతులు ఉన్న సమాజంలో ఏ ఒక్క మతానికే రిప్రజెంట్ చేస్తే ఆ సమాజం అల్లకల్లోలంగా ఉంటుంది. ఇది మీకు గాంధీ మహాత్ముడు ఉన్నారు, అంబేద్కర్ ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ నిర్ణాయక సభలోని సబ్ కమిటీ ఆన్ రైట్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ మైనారిటీస్, రైట్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనేది అంబేద్కర్ థీసిస్. అందులో ఒక మాట చెప్తాడు, ద డివైన్ రైట్ ఆఫ్ ద మెజారిటీ టు రూల్ ద మైనారిటీ యాజ్ పర్ ద మెజారిటీ విషెస్. అంటే మన దేశంలో జాతీయత అనే దానికి ఒక వక్రీకరణ ఇస్తున్నారు. మెజారిటీ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా, మెజారిటీ ప్రజలు కోరుకున్న విధంగా మైనారిటీలను కూడా పాలించడమే జాతీయతగా భావిస్తున్నారు. రాజ్యాధికారంలో భాగము మైనారిటీలు అడిగితే అది మతోన్మాదం అవుతుంది. రాజ్యాధికారం మా గుప్పిట్లోనే ఉంచుకోవాలని మెజారిటీ ప్రజలు అనుకుంటే అది జాతీయత అవుతుంది. ఇది అని అంబేద్కర్ వ్యాఖ్యానిస్తాడు. నేను వీళ్ళు అంబేద్కర్ కానీ, గాంధీజీ కానీ, సర్దార్ పటేల్ కానీ ఎవరు హిందూ మతానికి వ్యతిరేకం కాదు కదా. మహాత్మా గాంధీ హిందూ ధర్మానికి ఆయన నిత్యం నేను గీతను అనుసరిస్తానని కూడా చెప్పాడు. సో అందువల్ల భారతీయ రాజకీయ వ్యవస్థ యొక్క ఎవల్యూషన్ మనం ఆలోచిస్తే ఇన్ని రకాల మతాలు, భాషలు, సంస్కృతులు ఉన్న చోట ఒక్క భాష హిందీ డామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అధినేత మీరు భాషను మర్చిపోండి అంటున్నారు. ఎట్లా మరుస్తాం? ఇప్పుడు నాకు తెలుగు భాష నేను మర్చిపోగలనా? నేను తెలుగు భాషను మర్చిపోయి నేను తెలుగు మీద ఎంత ప్రేమిస్తానో నా మతాన్ని కూడా అంతే గౌరవిస్తాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న కోట్లాది మంది హిందువులు తెలుగు భాష మీద వదులుకొని హిందూ మతం కొరకు మేమంతా ఐక్యమవుతామని అంటారా? పోనీ అప్పుడైనా హిందువులంతా ఐక్యంగా ఉంటారా? హిందువులు ఐక్యంగా ఉంటే అంటరానితనం ఎందుకుంది? హిందువులు ఐక్యంగా ఉంటే కులాంతర వివాహాలు జరుగుతున్నాయా? హిందువులు ఐక్యంగా ఉంటే కింది కులాలను మనం గౌరవంగా చూడగలుగుతున్నామా? కులాలను పట్ల మీకు అనగారిన కులాలని సమానంగా చూడగలుగుతున్నామా? మీకు చాలా చోట్ల మీరు వెళ్ళండి, వేరే మతం వాళ్ళకి ఇచ్చిన గౌరవం కూడా సొంత హిందూ మతంలో ఉన్న దిగువ కులాల వాళ్ళకి ఇవ్వరు. సో ఇది వాస్తవం కాదా ఈ సామాజిక పరిస్థితులు? అందువల్ల మరి మొదలు హిందూ మతంలో ఆ సమానత్వాన్ని మనం తీసుకురాగలిగాలి. కులాల జాడ్యం నుంచి బయటపడేసి అణగారిన కులాలను కూడా గౌరవంగా విత్ ఆత్మగౌరవంతో చూడగలగాలి. ఆ వాతావరణం ఉందో ఇవాళ ఇప్పటికీ సమాజంలో లేదే. దేవాలయాల్లోకి దళితులను రానియరు, దళిత గ్రామాల్లో మీకు కులపరమైన దాడులు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ గుణమే చేసుకొని చెప్దాం, సమాజంలో ఉన్న అగ్రకులాలు దళితుల్ని, ఇతర అణగారిన కులాల్ని, మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్లను, ఓ రజక కుటుంబాన్నో, ఒక నాయి బ్రాహ్మణ కుటుంబాన్నో, ఒక దళిత కుటుంబాన్నో ఈక్వల్ రెస్పెక్ట్తో చూడగలుగుతున్నారా? సమానమైన హోదాతో నా సొంత కులం వాళ్ళు వచ్చినప్పుడు చూసిన రీతిలో చూడగలుగుతున్నారా? అది మొదలు హిందూ సమాజంలో ఉన్న ఈ అంతరాల్ని,
స్త్రీ పురుషులను సమానంగా చూడగలుగుతున్నాం ఆ కుటుంబంలో. భార్య హిందువే, భర్త హిందువే. మరి భర్త ఎందుకు భార్య పైన ఆధిపత్యం చెలాయిస్తున్నాడు? నేను మీకు బాధితులు హిందువులే, నిందితులు హిందువులే కదా అనేక చోట్ల. ఎందుకు జరుగుతుంది స్త్రీలపైన ఈ హింస? స్త్రీ పురుషులు సమానంగా ఉన్నారా? అందరు హిందువులే కదా. అందువల్ల ఒకే మతంలో కూడా సమానత్వాన్ని మొదలు సాధించాలి. ఆ తర్వాత రాజ్య వ్యవస్థ రిలీజియన్ న్యూట్రల్గా ఉండాలి. అంటే ఏ మతానికి అనుకూలంగా ఉండకూడదు. మళ్ళీ మైనారిటీల బుజ్జగింపు కూడా సరైనది కాదు. మీకు ఉదాహరణ లెట్స్ సింప్లీ థింక్, మన వాళ్ళు ఇంతమంది అమెరికాలో ఉన్నారు. రేపు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి, లేదా కమలా హారిస్ అధికారంలోకి వచ్చి, కమలా హారిస్ అంటే మళ్ళీ మన భారతీయ సంతతి, ట్రంప్ అధికారంలోకి వచ్చి, అమెరికా విల్ బి ఏ క్రిస్టియన్ కంట్రీ. అందువల్ల ఇక్కడ క్రిస్టియన్స్కు మాత్రమే పౌరులు, మిగతా వారెవరు పౌరులు కాదు, వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగానే ఉండాలి. ఎందుకంటే ఒకసారి సెక్యులర్ కంట్రీ కాక అది రిలీజియస్ కంట్రీ అయితే ఆటోమేటిక్గా ఆ రిలీజన్ వారికి ఉంటుంది కదా. ఇంగ్లీష్ ఒక్కటే లాంగ్వేజ్. మనం అమెరికాలో ఉన్న ఈ లాంగ్వేజ్, ఎథనిసిటీ, రిలీజన్ అనే డిఫరెన్సెస్ వదులుకొని ఒకటే దగ్గరికి వద్దాం అని పిలిపించారనుకోండి, మన తెలుగు వాళ్ళంతా హర్షంతో సంతోషంగా ఉంటారా? ఇలా అమెరికా గడ్డపైన తెలుగు సాహితీ ఉత్సవాలు జరగడం లేదా? ఇవాళ బోస్టన్ గడ్డపైన మనం బతుకమ్మ ఆడడం లేదా? డలాస్లో మనము భగవద్గీత ప్రవచనాలు చెప్పుకోవడం లేదా? మరి ఇది అవకాశం ఉంటుందా అమెరికా? అంటే అమెరికాలో మాత్రం మనకు అవకాశం ఉండాలి, ఇక్కడ మాత్రం మనం అలా ఉండం. ఇది హిపోక్రసీ కదా. మన అమెరికాలోనో బ్రిటన్లోనో మన వాళ్ళే ఉన్నప్పుడు అక్కడ మనం ఏం కోరుకుంటున్నాం? మన ఆలయాలు ఉండాలి, మన సంస్కృతి ఉండాలి, మన పండుగలు ఉండాలి. మా వైట్ హౌస్లో కూడా దీపావళి జరుపుకుంటున్నారు. సో మనకు పెద్ద పెద్ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక ఇస్లామిక్ దేశంలో ఒక పెద్ద ఆలయం కట్టుకున్నారు. ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించాడు. అంటే ఒక ఇస్లామిక్ దేశంలో ఆలయం ఉండాలి, కానీ అక్కడ మాత్రం మైనారిటీలకు కూడా గౌరవం ఇవ్వాలి. బంగ్లాదేశ్లో ఇవాళ మనం హిందువుల ఉచ్చకోతను అన్యాయం అని అనడం లేదా? అందువల్ల ఎక్కడ ఇతర దేశాలేమో సెక్యులర్గా ఉండాలి, నా దేశం మాత్రం మతరాజ్యంగా ఉండాలంటే మరి అమెరికా కూడా క్రిస్టియన్ కంట్రీగా ఉండాలని మనం కోరుకుందామా? అమెరికా, యూకే, యూరప్, ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ క్రిస్టియన్ కంట్రీస్ అయిపోవాలి, సెక్యులర్ నేషన్గా ఉండకూడదని ఆశించుదామా? భారతీయుడు ఎవరైనా భావిస్తాడా? అందువల్ల హిందూ మతంలో అనేక సెక్యులర్ అంశాలు ఉన్నమాట నిజం, అనుమానమే లేదు. హిందూ ధర్మం వసుదైక కుటుంబాన్ని బోధించింది, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని బోధించింది. ఈ సర్వమానవ సౌభ్రాతృత్వము కలిగినటువంటి హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తే ప్రపంచంలో ఎవరు, ఏ శక్తి కూడా హిందూ ధర్మాన్ని అడ్డుకోలేదు. హిందూ మతం కాదు, ఒక ధర్మం. ఇది మతం కాదు, ఒక జీవన శైలి. సో స్వామి వివేకానంద షికాగోలో అంటాడు, నేను ఏ గడ్డ నుంచి వచ్చానంటే మా మతంలోనే సత్యం ఉందని అనుకోము, అన్ని మతాల్లోనూ సత్యం ఉందని భావించేటువంటి ఒక పవిత్ర భూమి నుంచి వచ్చాను అంటాడు స్వామి వివేకానంద. సో అందువల్ల భారతీయత, భారతీయ సాంస్కృతిక వారసత్వము, హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఈ సార్వజనీన విశ్వజనీనమైనటువంటి అంశాలను మనం ముందుకు పెడదాం. కానీ మతంలో కాలక్రమేణా అనేక పొరపాటు ధోరణులు కూడా వస్తాయి. ఇవాళ కులజాడ్యం ఉంది హిందూ మతంలో, దాన్ని అంగీకరిద్దామా? అది ఏ ధర్మంలోనూ సనాతన ధర్మం పేరిట ఎవరైనా కుల వ్యవస్థను ప్రోత్సహిస్తానంటే ఒకవేళ దాన్ని అంగీకరిస్తాం. సనాతన ధర్మం పేరిట సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని చెప్తే ఖచ్చితంగా నేను కూడా సనాతన హిందువుడే. కానీ సనాతన ధర్మం పేరిట కుల వ్యవస్థ ప్రోత్సహించారనుకోండి, నేను సనాతన హిందువుగా గర్వపడలేను కదా. అందువల్ల హిందూ ధర్మంలో ఉన్న అనేక సార్వజనీన యూనివర్సల్ వాల్యూస్ను, ఈగాలిటేరియన్ వాల్యూస్, విశ్వజనీనమైన భావనలు అనేక ఉన్నాయి, వాటిని ముందు పెట్టండి. కానీ అదే సమయంలో అనేక మౌఢ్యాలు ఉన్నాయి, అనేక అణచివేత ధోరణులు ఉన్నాయి. సో ఈ ధోరణులను వ్యతిరేకంగా ఉందాం, మతాన్ని సంస్కరించుకుందాం. ఏ మతము శాశ్వతం కాదు, కాలక్రమేణా మారుతూ ఉంటుంది. ఎందుకంటే సమాజంలో భాగంగా ఒకప్పటి ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లను అంగీకరిద్దామా? ఒకప్పుడు సతీ సాగమని నుండి ఇప్పుడు ఒప్పుకుందామా? దాన్ని మనం తప్పనలేదా? అప్పుడు సతీకి టెంపుల్స్ కూడా కట్టారే, మనం ఇప్పుడు కట్టుకోగలమా? అప్పుడు సాగమనాలు చేశారు, మనకి ఇప్పుడు చేయమని అనగలమా? సో అందువల్ల అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు అప్పుడు మతాన్ని ఎవాల్వ్ చేస్తాయి. ఇవాళ ఆధునిక పరిస్థితులు, ఆధునిక విలువలకు అనుగుణంగా మతాన్ని మనం ఎవాల్వ్ చేసుకుంటూ రాజ్య వ్యవస్థ రిలీజియన్ న్యూట్రల్గా ఉన్నప్పుడే ఆ దేశం సమైక్యత, సమగ్రత, శాంతి, సామరస్యాన్ని కాపాడగలుగుతాం. ఈ లౌకికవాదం అనేది హిందూ వ్యతిరేకం కాదు. లౌకికవాదం అనేది హిందూ మతాన్ని సమాజం నుంచి తొలగించాలనే ఆలోచన
ఎప్పుడు కూడా చేయదు. లౌకిక తత్వం అంటే రాజ్యానికి మతం ఉండదు, సొసైటీ ఇర్రిలీజియస్ కాదు, స్టేట్ ఈజ్ ఇర్రిలీజియస్. సొసైటీ ఇర్రిలీజియస్ చాలామంది అనుకుంటారు, అది కాదు. సెక్యులరిజం ఈజ్ నాట్ ఫర్ అబాలిషన్ ఆఫ్ రిలీజియన్. మతాన్ని అంతం చేయడం కాదు, మతాతీత సమాజము లౌకికవాదం కాదు, మతాతీత రాజ్యం మాత్రమే లౌకికవాదం. మతాతీత రాజ్యం వేరు, మతాతీత సమాజం వేరు కదా. మతాతీత రాజ్యం అంటే ఏంటి? రాజ్య వ్యవస్థ పర్టికులర్గా ఒక మతాన్ని ప్రోత్సహించదు. రాజ్య వ్యవస్థ ప్రత్యేకంగా అది మెజారిటీ కానీ మైనారిటీ కానీ ఓ మతానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఓ మతం పట్ల వివక్షతో ఉండదు. ఇలా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 సిటిజన్షిప్, ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25 to 29 మత స్వేచ్ఛ. ఇది మరి మత రాజ్యంలో ఉంటాయి అవన్నీ. అంటే మతరాజ్య భావన రాజ్యాంగ మౌలిక విలువలకే విరుద్ధం కదా. ఇప్పుడు భారత రాజ్యాంగంలోని ఉన్న అంశాలు కదా. సో అందువల్ల భారతదేశంలో హిందూ ధర్మానికి ఏ ప్రభావము లేదు. ఇలాంటి వేల సంవత్సరాల రకరకాల దాడుల్ని నిలబడి భారతీయ సంస్కృతి హిందూ ధర్మం నిలబడింది. అందువల్ల ఆ భయాంతో ఏమో జరిగిపోతుందని అనుకోవాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా భారతదేశం 50 ఏళ్ళు కాదు, నెక్స్ట్ 100 years కూడా మెజారిటీ హిందువులే ఉంటారు. ఎక్కడికి పోతారు? హిందూ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, కానీ అది ఒక్క రకం కాదు. ఇప్పుడు హిందూ మతాన్ని ఆచరించడంలోనే అనేక రూపాల్లో ఆచరిస్తారు కదా. అందరూ ఒక రకంగా ఆలోచిస్తారా? మీరు మనం ఆ తేడాలు ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన సమయం కాదు, కానీ మనకు తెలియదు, అందరి ఇళ్లలో మనం జరుగుతున్నదే కదా. సో అందువల్ల మనకు మన అల్టిమేట్గా ఒక మతం సమాజాన్ని వ్యక్తిని ప్యూరిఫై చేయాలి. సమాజంలో వ్యక్తిని సమాజాన్ని ప్యూరిఫై చేసడానికి మతధర్మం ఉపయోగపడాలి. రాజ్యము రాజకీయము ఇది లౌకికంగా ఉండాలన్నది ప్రపంచ అనుభవం కదా. నాగరిక ఆధునిక ప్రపంచ అనుభవం. ఇందుకు భిన్నంగా ఉన్న ప్రపంచంలో ఏ దేశం బాగుపడదో నాకు చెప్పండి.